పోతన భాగవతము షష్ఠస్కందము. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబుల చదవినాడు. అనయంబు గురువుల నతిధుల బెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండిలో బాధి గుణముల దరపినాడు. మంచి గుణములు ధనయందు మరపినాడు. శ్రీశుకుడు పరీక్షిత్తుతో అజామిళుని గురించి చెప్పుట. ఈ అజామిళుడు సత్కర్మవర్తనముచే సద్బ్రాహ్మణ వంశమున జన్మించెను. దాంతుడై శాంత స్వభావుడై ధర్మ సుశీలుడై సకల వేదముల చదివినవాడై ఎల్లప్పుడూ గురువులను అతిథులను గొప్పవారిగా భావించి సేవా శుశ్రూషలను చేసేవాడు. సర్వ జీవరాశుల పట్ల సమబుద్ధి అయి ఉండెను. అనేకమైన మంత్రసిద్ధులను పొందెను. సత్యభాషణానియమమును పాలించెడివాడు. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించెడివాడు. లోభాది గుణములను తొలగించుకొనిడివాడు. మంచి గుణముల తన యందు నింపుకొనిడివాడు. ఆ లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబుపై నాలోలాలక పంక్తిపై నొసలిపై నా కన్న దృగ్భూతిపై హేలాపాది కుచద్వయోరు కటిపై నిచ్చల్పి సాళింపగా జాలింబొందుచు నాత్మగుందుచు మనోజాతానలోపేతుడై. ఇంతటి ఉత్తమ సద్బ్రాహ్మణుడైన నా అజామిళుడు ఒకనాడు ఒక పొదలో ప్రియునితో గాఢ రతికేళిలో ఉన్న ఒక కాముకుని చూచెను. ఆ శృంగార విలాసవతి యొక్క చెక్కిళ్లపై, నవ్వుల జల్లులపై, పలువరసపై, నొసటిపై, ముచ్చటైన చెవులపై, శృంగారముగా కవ్వించు కుచములపై, నడుముపై ప్రీతి దోబూచులాడగా బేలయగుచు, కోరికలచే కృంగుచు, మనస్సులో రగులుకుంటున్న కామాగ్రిలో కొట్టుకుంటున్నాడు ఆ అజామిళుడు. బ్రహ్మహత్యానేక పాపాటవుల అగ్నికీలలు హరినామ కీర్తనములు, గురుదల్పకల్మషక్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య సంతమ సమ్మునకు సూర్యకిరణములు హరినామ సంకీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి గేసరుల్ హరినామ కీర్తనములు, మహితయోగోగ్రనిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు నందరాని, భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. అజామిళుని నరకమునకు కొనిపోవచ్చిన యమదూతలతో విష్ణుదూతలు ఇట్లనిరి, ఓ యమదూతలారా, ఈ బ్రాహ్మణుడు చేసిన పాపములన్నీ తొలగిపోయినవి. ఏలనన అనేకమైన బ్రహ్మహత్యా పాపపు అడవులను భస్మము చేసే అగ్నికీలలు హరినామ కీర్తనములు, ఘోరమైన క్రూర విషసర్పములకైన భయము పుట్టించిన మళ్ళ అరుపులు ఈ హరినామ కీర్తనములు. సువర్ణ చౌర్యమనడి గాఢాంధకారమునకు సూర్యకిరణము వంటిది హరినామ కీర్తనము. మద్యపాన పాపమనడి మదపుటేనుగునకు సింహస్వప్నము వంటిది హరినామ కీర్తనము. గొప్ప యోగాభ్యాసము, ఉగ్ర తపస్సులు, నిత్య సమాధి విధులతో సంతసించు బ్రహ్మాది దేవతలకును అందరాని అసమాన మోక్ష సామ్రాజ్య భోగభాగ్య క్రీడలి హరినామ కీర్తనములు. ముక్తి కాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు, సత్యలోకానంద సౌభాగ్యగుప్తముల్ కేలిమై హరినామ కీర్తనములు, మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు, బహుకాల జనని తపఃఫలసారములు కేలిమై హరినామ కీర్తనములు, పుణ్యమూలంబులన పాయ పోషకంబు లభిమితార్థంబుల జ్ఞాన కరణకరము, లాగమాంతోపలబ్ధంబులమృత సేవలార్థక శుభములు హరినామ కీర్తనములు. ఓ యమదూతలారా, శ్రీహరినామ కీర్తన ద్వారా ముక్తికాంతలతో నైక్యముగు భాగ్యము కలుగును.
శ్రీహరినామ కీర్తనల ద్వారా సత్యలోకానంద సౌభాగ్యము కలుగును. శ్రీహరినామ కీర్తనల ద్వారా అసమానమైన మోక్ష సామ్రాజ్యము కలుగును. శ్రీహరినామ కీర్తనల ద్వారా అనేక జన్మముల తపఫలము లభించును. శ్రీహరినామ కీర్తనల ద్వారా పుణ్యఫలము నిరపాయ స్థితి చేకూరును. శ్రీహరినామ కీర్తనల ద్వారా నజ్ఞానము తొలగును, అభీష్ట సిద్ధి కలుగును. శ్రీహరినామ కీర్తనల ద్వారా వేదాధ్యయన ఫలము అమృతత్వము లభించును. శ్రీహరినామ కీర్తనల ద్వారా క్లేశనాశము శుభములు చేకూరును. కామంబు పుణ్యమార్గస్థేమంబు మునీంద్ర సాంద్రచేత సరసీధామంబు జిష్ణు నిర్మల నామంబు దలంచువాడు నాథుడుగాడే. శ్రీహరి యొక్క నిర్మల నామము కన్నా కొరదగినదే ఉన్నది. అది పుణ్య మార్గములో ఒక స్థిరమైన తావు. అది మునీంద్రుల గాఢమైన ధ్యానముతో కూడిన మనస్సనే కోనేరునే నివాసముగా గలది. ఆ స్థితిని పొందిన వానిని మించిన వాడు లేడు. దందంబు పుత్రువలనన్ జందనిదని తలపవలదు శ్రీపతి పేరే చందముననైన బలికిన నందకథరుండందు గలడు నాథుండగుచున్. హృదయానందంబు పుత్రుని వలన కలిగినదని భావించుడు సరికాదు. శ్రీహరి యొక్క నామము ఏ విధంగా బలికినను విష్ణువు అందుగలడు ప్రభువై. బిడ్డ పేరు బెట్టి పిలుచుట విశ్రామ కేళికైన మిగుల గేలికైన పద్య గీత భావార్థములనైన కమలనయను దళపగలు షహరము. బిడ్డ పేరు పెట్టి పిలుచుట తీరిక సమయాల్లో వినోదానికైనా పరిహాసానికైనా పద్యరూపముననైనా గద్యరూపముననైనా గీతారూపముననైనా భావార్థ రూపమైన ఆ అరవిందాక్షుని నామము పిలుచుట స్మరించుట వలన పాపములు నశించిపోవును. కూలిన చోట గొట్టుబడి గుందిన చోట మహాజ్వరాదులన్ బ్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట నార్తులై తూలిన చోట విష్ణుభవదూరుని బెర్కొని రేని మీదన కాలుని యతాన వితిగానరు పూనరు దుఃఖభావముల్. ఓ యమభటులారా, నేలగూలినప్పుడు కానీ కొట్టబడి కృంగినప్పుడు కానీ పెద్ద జ్వరాదులచే శరీరమతి ఉష్ణమెక్కినప్పుడు కానీ సర్పాది విషకీటకములు కుట్టుట వల్ల బాధ కలుగునప్పుడు కానీ ప్రమాదములో చిక్కుకొని పడి ఉన్నప్పుడు కానీ సంసార తారణుడైన ఆ విష్ణు భగవాను నామము ఉచ్చరించినచో యమభటుల బట్టి వారిపై దృష్టి సారింపరు, వారిని బాధచే భావములను వహింపరు. హరినెరుగని ఆ బాలుడు హరిభక్తులతోడగూడి హరి అనువాడన్ సరి అయి దోషములడచును గరువలితో నగ్రి తృణముగాల్చిన భంగిన్. శ్రీహరి గురించి ఏమయూ ఎరంగని వాడు పిన్నవాడు హరిభక్తులతో కూడి హరినామము ఉచ్చరించినచో వారితో సమానుడై వారి దోషములన్నీ తొలగిపోవును. ఇట్లన అగ్నితే గాలి చేరినచో కట్టెలతో పాటు పక్కనున్న గడ్డి కూడా భస్మగును కదా. నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరినామ స్మరణామృతము బితడు ప్రత్యక్షించి సేవించే తామరణాంతంబున ఇట్టి సజ్జను ధర్మం బేల వ్యర్థం బగున్. ఓ ధర్మదేవత భృత్యులారా, ఈ బ్రహ్మణోత్తముడు ఎల్లప్పుడూ సర్వోత్కృష్టమై శాశ్వతమై సర్వసృష్టికి చైతన్య రూపమై అహంకారరహితమై నియమబద్ధమై దోషరహితమైనట్టి శ్రీహరి యొక్క నామస్మరణామృతముని ఇతడు స్వయముగా సేవించినవాడు కావున ఇట్టి సజ్జనుని ధర్మము మరణాంతరమున ఎలా వ్యర్థమగును. హరిభక్తులతో మాటలు ధరనెన్నడు జడని పుణ్యధనముల మూటల్ పరముక్తి కాంత తేటలు నరి షడ్వర్గంబు సరణి అరుదగు కోటల్. పశ్చాత్తాపుడైన అజామిళుట్లు భావించను. హరిభక్తులతో సంభాషణములు ఈ ధరలో ఎన్నడును చెడిపోవని పుణ్యధనముల మాటలు మూటలు శ్రేష్టమైన ముక్తికాంత యొక్క ప్రసాదములు షడ్రిపులైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ప్రవేశింపలేని ఎత్తైన కోటలు. కోరిన వారలకెల్లను జేరువ కైవల్య పదము సిరివరుని మదింగోరిన వారలకెల్లను దూరము మోక్షాప్తి ఎన్ని త్రోవలనైనన్.
శ్రీహరి యందు శ్రద్ధాభక్తులతో కోరిన వారికెల్లను కైవల్యపదమతి చేరువయగును. కాన శ్రీపతిని మదిలో తలించి కోరిన వారికి ఎన్ని విధముల ప్రయత్నించినా, కోరని వారికి ఎన్ని విధముల ప్రయత్నించినా మోక్షప్రాప్తి మిక్కిలి దూరమే అగుచుండును.